భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద యోగం. ఇంతకుముందు అధ్యాయంలో కృష్ణుడు చెప్పిన పురుషోత్తమ ప్రాప్తి అనే యోగం అన్నిటికన్నా ఉత్కృష్టమైనది. స్థిరమైన వాటికి అస్థిరమైన వాటికి సంబంధించిన జ్ఞానం ఇది. అంతటికీ ఇది పరాకాష్ఠ. కర్మయోగం అనుష్ఠించడం ద్వారా మానవుడు సమస్త బంధాలను ఎలా తెంచుకోగలడో, పరమేశ్వర స్వరూపాన్ని ఎలా తెలుసుకుని దాన్ని ఎలా చేరుకోగలడో వివరించే జ్ఞాన విజ్ఞానాలను గురించి కృష్ణుడు 7వ అధ్యాయంలోనే చెప్పడం ప్రారంభించాడు. నిజానికి అది పురుషోత్తమ ప్రాప్తి యోగంతోనే ముగిసింది అని చెప్పవచ్చు. ఇక కృష్ణుడు తన ప్రబోధాన్ని ఒకసారి మొదటి నుంచి చివరి వరకు సమీక్షించి భరతవాక్యం పలకవచ్చు. అయితే కృష్ణుడు 9వ అధ్యాయంలో మూఢులు, అసుర స్వభావం కలవారు తన నిజస్వరూపాన్ని తెలుసుకోలేరని సూక్ష్మంగా చెప్పాడు. అందువల్ల ఆ విషయాన్ని మరింత వివరంగా వివరించాలని కృష్ణుడు ఈ అధ్యాయంలో ఇలా చెప్తున్నాడు. అర్జున, పూర్వ పుణ్య పాపకర్మలకి అనుగుణంగా ఉత్పత్తి సమయంలోనే కొందరు భగవదాజ్ఞానవర్తులై దేవాంశ కలవారుగా, కొందరు భగవంతుని వ్యతిరేకులైన అసురాంశ కలవారుగా పుడుతూ ఉంటారు. భయం లేకపోవడం, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగంలో ఉండడం, ఔదార్యం, బాహ్యేంద్రియ నిగ్రహం, వేదాధ్యయనం, తపోనిష్ట, అధర్మంగా ప్రవర్తించకుండా ఉండడం, అహింస, సత్యమే పలకడం, కోపం లేకుండా ఉండడం, త్యాగం అంటే సర్వసంగ పరిత్యాగ వృత్తి కలిగి ఉండడం, చిత్తశాంతి, ఇతరుల దోషాలను గురించి చెప్పకుండా ఉండడం, సమస్త ప్రాణుల మీద కనికరంతో ఉండడం, విషయాలు ప్రాప్తమైనప్పుడు ఇంద్రియ వికారం లేకుండా ఉండడం, మృదువుగా మాట్లాడడం, లజ్జ కలిగి ఉండడం, చపలత్వం లేకుండా ఉండడం, సహనము, ధైర్యము, బాహ్యభ్యంతరము, శుచిత్వం, పరులకు ద్రోహం చేయకుండా ఉండడం, గర్వం లేకుండా ఉండడం, ప్రతిభ కలిగి ఉండడం, ఇలాంటి 66 గుణాలు దేవతా సంబంధమైనవి. పూర్వపుణ్యం వల్ల దైవాంశతో పుట్టిన వారికి ఈ గుణాలు వస్తాయి. భగవంతుడి ఆజ్ఞానుసారంగా ప్రవర్తించడానికే వీరికి ఇలాంటి గుణాలు సంభవిస్తాయి. ఆడంబరము, గర్వము, అభిమానము, క్రోధము, పరుషంగా మాట్లాడడం, అవివేకం, ఇలాంటి గుణాలు అసుర సంబంధమైనవి. అసురాంశతో పుట్టిన వారికి ఇలాంటి స్వభావాలు సంప్రాప్తిస్తాయి. వీరు భగవంతుడి ఆజ్ఞను మీరి ప్రవర్తించేవారు. దేవాంశతో జన్మించడం మోక్షానికి సాధనం. నా ఆజ్ఞ ప్రకారం ప్రవర్తిస్తూ క్రమంగా నన్ను తెలుసుకుని వీరు నన్ను చేరుకుంటారు. అసురాంశతో పుట్టడం నరకానికి మార్గం. వీరు నా ఆజ్ఞను తిరస్కరించి పాపకర్మలు చేస్తారు. అజ్ఞానంలో పడి నన్ను తెలుసుకోలేక పుడుతూ చస్తూ అధోగతి పాలవుతూ ఉంటారు. అర్జున, నీవు దైవ సంపదయందు జన్మించిన వాడివి. నా ఆజ్ఞానుసారంగా ప్రవర్తించేవాడివి. అందువల్ల నీవు దుఃఖపడవలసిన పని లేదు. ఈ లోకంలో కర్మలు చేసే ప్రాణులకి 2 రకాల జన్మలున్నాయి. ఒకటి దేవాంశ, 2 అసురాంశ. దేవాంశ గలవారికి ఎలాంటి గుణాలుంటాయో ఇంతకుముందే వివరంగా చెప్పాను. అసురాంశతో పుట్టిన వారి స్వభావాలను గురించి కూడా వివరించాను. ఇంకా వివరిస్తాను విను. అసురాంశలో పుట్టినవారు సాధనమైన ఐహిక ఫల వైదిక ధర్మం గాని, మోక్ష సాధనమైన వైదిక ధర్మం గాని ఎంత బోధించినా తెలుసుకోలేరు. కర్మ ప్రవృత్తి, కర్మ నివృత్తి, ఈ రెండూ తెలియని అజ్ఞానులు వీరు. ఆచారాలు పాటించరు. సత్యము, భూతదయ ఏ కోశానా ఉండదు. బాహ్యంతర శుచిత్వానికి సాధనాలైన సంధ్యావందనాది కర్మలు వీరు అనుష్ఠించరు. ఈ సమస్త ప్రపంచం సత్యరూపమని, అంటే సత్యమైన బ్రహ్మం యొక్క కార్యమని, ఇది బ్రహ్మాత్మకమని వీరు నమ్మరు. ఈ విషయాన్ని విప్పి చెప్పే వేదాలను కూడా నమ్మరు. పైగా ఇవన్నీ వట్టివని, ధర్మాధర్మాలు లేవని వాదిస్తారు. స్త్రీ పురుష సంబంధం వల్లనే సృష్టి యావత్తు జరుగుతున్నదని, మానవ ప్రయత్నం వల్లనే అన్ని పనులు నెరవేరుతున్నాయని, కోర్కెలు తీర్చుకుంటూ సుఖాలు అనుభవించడమే జీవిత పరమావధి అని వీరు ప్రలాపిస్తారు. ఇలాంటి విపరీత జ్ఞానం గల వీరు దేహానికి భిన్నమైన ఆత్మ ఒకటి ఉన్నదని తెలుసుకోలేరు. ఈ అల్పబుద్ధులు హింసాది క్రూర కర్మలు చేస్తూ లోకకంటకులై లోకాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి కోరికలు అధికం. పొందడానికి వీల్లేని వాటిపై కూడా కొండంత ఆశలు పెంచుకుంటారు. వాటి కోసం చేయరాని పనులన్నీ చేస్తారు. క్షుద్రదేవతలను ఆరాధిస్తారు. క్షుద్ర కార్యాలకు పాల్పడతారు. శాస్త్రవిరుద్ధమైన పనులన్నీ చేస్తూ అహంకారంతో, మదంతో ప్రవర్తిస్తారు. చచ్చే వరకు వీరికి భోగాల మీదనే అపరిమితమైన ఆసక్తి, అదే చింత. విషయసుఖాలు అనుభవించడమే పురుషార్థం అనుకుంటారు. వేరే పురుషార్థం ఉన్నదని తెలుసుకోరు. ఆశపాశాబద్ధులైన వీరు అనేక రకాల అన్యాయాలు చేస్తూ ధనం ఆర్జించడానికి ప్రయత్నిస్తారు. ఈ ధనధాన్యాదుల్ని
నా శక్తి సామర్థ్యాల వల్లనే సంపాదించాను, ఇంత సంపాదించాను, ఇంకా ఇంత ఆర్జిస్తాను, ఇదంతా నా ప్రతిభ వల్లే వచ్చింది, అదృష్టం లేదు అని అనుకుంటూ విర్రవీగుతుంటారు. నేను బలవంతుని కాబట్టే నా శత్రువులు ఆట కట్టించాను, ఇంకా ఎందరు శత్రువులున్నా వారందరినీ ఇలాగే హతమార్చగలను, అన్నిటికీ నేనే కర్తను, నేనే భోక్తను, నేనే అన్ని విధాల అధికుడను, భగవంతుడు, అదృష్టం వీటితో నాకు పని లేదు అని అనుకుంటూ ఉంటారు. వీరింకా నేనే సర్వతంత్ర స్వతంత్రుణ్ణి, అధికారంలో ఐశ్వర్యంలో నాకు సమానులు లేరు, దానధర్మాలు చేసినా గొప్ప కార్యాలు చేసినా నేనే చేయాలి, అందరూ నాకు తీసికట్టు అని అవివేకంగా ప్రేలుతూ ఉంటారు. అర్జున, ఇలా వీరు అదృష్టం, భగవంతుడు మొదలైన వాటి సహాయంతో పని లేకుండా సర్వం తమ శక్తి సామర్థ్యాల వల్లనే సాధించగలమని అనుకుంటూ అనేక విషయాల మీద ఆసక్తి వల్ల చిత్త విభ్రాంతి పొందుతారు. ఆశాపాశాలనే వలల మధ్య చిక్కుకుంటారు. కామభోగాల్లో మునిగి తేలుతూ ఉంటారు. చివరికి మరణించి అశుద్ధమైన నరకంలో పడిపోతారు. అర్జున, ఇలాంటి అజ్ఞానులు తమ్ము తామే పొగడుకుంటారు, పెద్దలను తిరస్కరిస్తారు, శాస్త్రాలను దూషిస్తారు, శాస్త్ర విరుద్ధమైన యజ్ఞయాగాదులు కేవలం పేరు ప్రతిష్టల కోసం చేస్తూ ఉంటారు. అన్నీ నేనే చేయగలను అన్న అహంకారం, నా అంతటివాడు లేరన్న దర్పం అనుకోవాలే కానీ అది ఇట్టే లభిస్తుంది. కామం, నాకడ్డు వచ్చిన వాళ్లలా ఇట్లే హతమారుస్తాను అన్న క్రోధం, ఇవన్నీ వీరిని ఆవహించుంటాయి. ఈ కారణంగా వీరు సర్వాంతర్యామినైన నన్ను ద్వేషిస్తారు, మంచివారిని చూసి సహించరు, లేనిపోని దోషాలంటగట్టి వారిని అవమానిస్తారు. అర్జున, ఇలా నన్ను ద్వేషించే క్రూరులను, పాపులను, నరాధములను, రాక్షసాంశగల నికృష్ట జన్మలెత్తేలాగా నేనే చేస్తూ ఉంటాను. అసురయోనులలో మళ్లీ మళ్లీ పడదొస్తుంటాను. ఇలా జన్మ జరా మరణాదుల వల్ల అంతులేని దుఃఖంలో మునిగిపోతారు వీరు. జన్మ జన్మకి వీరింకా ఇంకా అధోగతికి పోతూ ఉంటారు. ఎప్పటికీ పైకి రాలేరు. ఎన్నటికీ నా సాన్నిధ్యం వీరికి లభించదు. అర్జున, మరి ఇలాంటి అసుర స్వభావాలు రాకుండా ఉత్తమగతి పొందడానికి మార్గం ఏమిటి అంటావేమో, చెప్తాను విను. అసుర స్వభావ రూపమైన ఈ నరకానికి 3 సింహద్వారాలు. అవి కామము, క్రోధము, లోభము. ఈ 3 ఆత్మని నాశనం చేసేవి. వీటి స్వరూప స్వభావాల గురించి నీకు ఇదివరకే చెప్పాను. అలాంటి ఘోర నరకానికి హేతువులైన ఈ 3ంటిని పరిత్యజించాలి. వీటిని విడిచిపెట్టిన వాడే తన ఆత్మకు మేలు చేసుకునేవాడు. ఎప్పుడైతే వీటిని విడిచిపెడతాడో అప్పుడే వాడికి నా విషయమైన జ్ఞానం లభిస్తుంది. శాస్త్రసమ్మతమైన మంచి కర్మలు చేయడం ప్రారంభిస్తాడు. ఆ విధంగా నాకు భక్తుడై చివరకు నన్ను చేరుకుంటాడు. అర్జున, వేదాలు నా అనుశాసనం. వాటిని ఉల్లంఘించి తన ఇష్టం వచ్చిన మార్గంలో ప్రవర్తించేవాడు ఆముష్మిక సిద్ధి పొందలేడు. పరలోక సుఖమే కాదు, ఇహలోక సుఖం కూడా అతనికి ప్రాప్తించదు. అంటే ఇహమే లేనివాడికి పరం ఎలా ఉంటుంది? కాబట్టి ఇది చేయదగినది, ఇది చేయతగనది అని సిద్ధాంతీకరించడానికి శాస్త్రమే ప్రమాణం. ధర్మశాస్త్రేతిహాస పురాణాదులచే ఉపబృంహితాలైన వేదాలే ఈ శాస్త్రం. ఇవే పురుషోత్తముడైన భగవంతుని గురించి, అతన్ని చేరుకోవడానికి గల మార్గాలను గురించి బోధించేవి. అర్జున, నీవు ఈ విషయాల్ని బాగా అవగతం చేసుకుని శాస్త్రవిహితమైన కర్మలేవో, శాస్త్ర విరుద్ధమైన కర్మలేవో విడమరిచి తెలుసుకో. శాస్త్రోక్తమైన కర్మలనే చేస్తూ బంధాల నుండి విముక్తిని పొందు. ఈ యుద్ధం నీకు శాస్త్రోక్తమైన కర్మ, నీ విధి అవశ్యం చెయ్యాలి. ఇదే నీకు ముక్తి మార్గం అని ముగించాడు శ్రీకృష్ణ భగవానుడు.